బాగా డబ్బు ఉన్నవారి రహస్యం ఇదే. అదేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంత డబ్బు ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకు ఐశ్వర్యవంతులవుతున్నారు? ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువుల్ని మీ ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు ఐశ్వర్యవంతులవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే ఉప్పు ఎవరికి ఇవ్వకూడదంటారు. ఎప్పుడూ కూడా ఉప్పు జాడీలో నిండుగా ఉండాలంటారు. ఉప్పు అడుక్కు వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసుకొచ్చి నింపుతూ ఉండాలంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతం అని చెబుతూ ఉంటారు. ఉప్పును జాడీలో భద్రపరుచుకుని వాడుతూ ఉంటే చాలా మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లు ఉప్పు అంటారు కదా. దీనిని గనక మనం ప్రతిరోజు వంటకాలలో వాడుతూ ఉంటే అత్యంత ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు. మనకున్న నెగటివ్ ఎనర్జీని బయటకు తీసే అంత శక్తి ఉప్పుకు ఉంటుంది గనక. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు చాలా మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని కూడా దూరం చేసుకోవడానికి కూడా ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందుల్లో, కొన్ని పరిస్థితులలో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుండి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకి ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం వంటిది ఈ ఉప్పు జాడీ. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకపోతే దయచేసి దీనిని ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి. అందులో ఉప్పుని భద్రపరుచుకొని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీని ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లక్ష్మీదేవి ఉండేటువంటి సాధనంగా చెబుతున్నారు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఉప్పు ఎవరికి ఇది అందరూ పాటించవలసిన విషయం. ఇక మనం చేయవలసినటువంటి పరిహారం విషయానికొస్తే, ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. చిన్న హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా చాలు. ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి. కొత్తది ఏదైనా ఉపయోగించనిది వాడాలి. లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు
అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్న చిన్న క్లాత్ మీ జాడి అడుగు భాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలను ఇందులో వేస్తాం. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్ముని తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి ఆ పసుపు కొమ్ము దీంట్లో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయవలసినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే వెండి లేదా బంగారం వస్తువు. అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి అని భయపడకండి. చిన్నది ముక్కు పుడక సైజు ఉన్నదైనా పర్వాలేదు. చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి. ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి. వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరూ ఉండరు. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి ఉంటాయి. వెండి నాణేలు లక్ష్మీ రూపులు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో కూడా వాడవచ్చు. వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు. ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నాణ్యాన్ని కానీ 9 వక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలలో వాడుతూ ఉండండి. ఇలా పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుందంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు, ఇంకా ఏదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన రావడం, దానిని మీరు ఆచరణలో పెట్టడం వలన లాభాలు రావడం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వకండి. ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పుని తెచ్చివేయండి. ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం గనుక. మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు మీకు. ఒకవేళ మీరు నెలసరి సమయంలో కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసుకుని మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ 1 లేదా 2 రోజుల పాటు ఈ జాడీ ఉప్పును కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయడం వల్ల కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పులు, మీ ఆర్థిక స్థితిని చూస్తారు. మీరు ఏదైనా మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలు ఉపయోగపడేలా అవకాశాన్ని తీసుకొస్తుంది. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు, ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇవండి ఈ చెప్పిన విధంగా పాటించండి. అందరిలా మీరు కూడా
ఐశ్వర్యవంతులవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.